ఈరోజు దేశంలో ఇప్పుడు దాకా ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి విధంగా పేదలందరూ కూడా వృద్ధిలోకి రావాలి. ఏ ఎన్నికల్లో ఓట్ల కోసమో సీట్ల కోసమో కాదు, ఎన్నికలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పేదరిక నిర్మూలన కోసం వాడాలి. ఎస్సీలు ఎస్సీలుగా ఉండిపోకూడదు, బీసీలు బీసీలుగా ఉండిపోకూడదు, వాళ్ళు అప్లిఫ్ట్ అవ్వాలి, ఈక్వాలిటీ రావాలి అని పాటుపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. మాత్రం మీరు అందరూ గుర్తించాల్సింది ఏంటంటే అంటే కాదు జేజేలు కాదు జగన్ గారు, మీరు చెప్తున్నాను నిజంగా ఇవన్నీ. ఇప్పుడు ఇంతమంది ముఖ్య చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రికి ఉన్నాడు. నువ్వు ఎందుకు అమ్మఒడి తీసుకురాలేదు, ఎందుకు చేతి తీసుకురాలేదు, ఎందుకు చేదోటి తీసుకురాలేదు, ఎందుకు విద్యాకానికి తీసుకురాలేదు, ఎందుకు విద్యా దీవెన తీసుకురాలేదు, ఆరోగ్యశ్రీ ఉండగా ఆరోగ్యశ్రీ కార్డు సక్రమంగా పనిచేసేదా? ఇవాళ జగన్ గారు 25 లక్షలు చేశారు. నువ్వు ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే కాదు, తెలుగుదేశం ఎమ్మెల్యే గెలిచాడు, అంతకుముందు విష్ణుకుమార్ రాజు ఉన్నారు. ఒక హాస్పిటల్ కట్టారా మీరు? 7 హాస్పిటల్ కట్టారు. అన్ని స్కూల్స్ ని డెవలప్ చేసి ఇంకో 2 హాస్పిటల్ అవుతున్నాయి. 50 కమ్యూనిటీ హాల్స్ కట్టాం నియోజకవర్గం మొత్తం మీద, 50 కమ్యూనిటీ హాల్స్ కట్టాం. అది ఒకటే కాదు, ఉపాధి ఒక్క ఉద్యోగం వచ్చిందే మీ ఉండగా. ఈరోజు ప్రతి వార్డులో సచివాలయం ఉంది, ప్రతి సచివాలయంలో 5 సచివాలయాలు ఉన్నాయి. 5 ఏళ్ళు 35 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఒక వార్డులో 35 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి, ఓన్లీ వార్డు పరిధిలో పనిచేయడానికి. ఒక వార్డులో 100 మందికి వాలంటీర్లుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటేనే ప్రజలకి ఎక్కడ ఆఫీసులు చుట్టూరు తిరగక్కలేకుండా సంక్షేమ పథకాలు ఇంటింటికి తీసుకొచ్చి ప్రజలకు అందించే విధంగా ప్రతి వార్డులోని కూడా ఈరోజు సచివాలయాలు చేసి 100 మందికి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధి కల్పించడం జరిగింది ప్రతి వార్డులోని. అదేవిధంగా ఈ రోజు మన నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఇనార్బిట్ మాల్ వచ్చింది, ఐటీ టవర్ వస్తుంది, కన్వెన్షన్ సెంటర్ వస్తుంది. 15,000 నుంచి 20,000 మందికి ఇనార్బిట్ మాల్ ఎప్పుడు శంకుస్థాపన చేశారు? 1వ తారీఖున, ఆగస్టు 1. ఈరోజు 6 నెలల్లోనే 6 స్లాబ్లు కంప్లీట్ అయింది ఇనార్బిట్ మాల్. అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టుబడుల సదస్సులని మాయ చేసే ప్రయత్నం చేశాడు తప్ప ఒక్కరోజన్నా ఒకటన్నా కొబ్బరికాయ కొట్టింది ముందుకు వచ్చిందా?